హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మేము ఒక చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఎప్పుడూ లేదు, నలుగురం కలిసి ఫస్ట్ టైం బస్సులో వెళ్తున్నాము స్లీపర్లో. ఏం జరిగిందంటే మదీనా కూడా రమ్మన్నాడు. 6కి వెళ్ళినాము. మదీనా కూడా వెళ్తే అక్కడ నుండి గచ్చిబౌలి రమ్మన్నాడు, అక్కడ నుండి మైదీపట్నం రమ్మన్నాడు. అది రాంగ్ కదా, 3 దగ్గర తిప్పితే నాకైతే తలకాయ నొప్పి వచ్చేసింది. కొందరు లేడీసే వస్తారు, బుక్ చేసుకోవడం రాదు, కరెక్ట్ డబ్బులు పెట్టుకొని వస్తారు. ఎంత కష్టం కదా, ఎంత రాంగ్. ధనంజనేయ ట్రావెలర్స్ వాళ్ళు అస్సలు బాగాలేదు వీళ్ళు. మళ్ళీ బస్సు ఎక్కాక ఒక అమ్మాయి డిన్నర్కి ఎక్కడ ఆపుతారు అంకుల్ అన్నది ఒకటే వచ్చింది. మా దగ్గర డిన్నర్ ఆపమన్నాడు. ఇంకొకతను ఫోన్ పిన్ బాగాలేదు, ఛార్జ్ అవ్వట్లేదు, ఆఫీస్కి వర్క్ ఉంది, లాగిన్ అవ్వాలంటే ఏదో చెప్పిండు. మళ్ళీ వాళ్ళని అడిగాక నేను బస్సులో వాటర్ బాటిల్స్ ఇస్తారు కదా, మేము సేవకు పోయినప్పుడు ఇచ్చారనమాట. ఇస్తారు కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే మా బస్సులో ఇవ్వము అంటున్నాను. మీరు ముందు మెన్షన్ చేయాలి కదా, ఒక స్టాప్ డబ్బులు ఎక్కువ తీసుకుంటాము, ఒక స్టాప్ నుండి ఒక స్టాప్ తిప్పుతాము, వాటర్ ఇవ్వము, వాష్రూమ్ కాపము, ఫుడ్ కాపము, అవన్నీ మెన్షన్ చేయాలి కదా. అప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కుతారు, లేకపోతే లేదు. ఎంత రాంగ్ అండి. మీరు డబ్బులు చూసుకుంటున్నారు కానీ ప్రయాణికుల కష్టాలు చూడట్లేదు. ఇంకా నేను మార్చుకోండి. మీరు లేడీస్ ఒక్కరు వస్తారు, పరిస్థితి ఏంది? సిటీ ఏరియాలో ఒక్కరం పోయినా మేము ఎప్పటికి ఉండే వాళ్ళకు కూడా ఒక ఏరియా నుండి ఒక ఏరియా తెలియదు మాకు. జెంట్స్ ఉన్నారు ఎంబడు కాబట్టి సరిపోయింది. లేక బస్సులో ఎక్కితే ఇదేంద్రా నాయన అనుకుని నాకైతే 1 గంట సేపు అప్సెట్ అయిపోయి ఆ మైండ్ పనిచేయలేదు అసలు. దాని నుంచి నేను ట్రావెలర్ వాళ్ళు అస్సలు బాగాలేదు, వాళ్ళ మేనేజ్మెంట్. ఇంకొక దగ్గర ఆపారు, 6 నుండి 10 వరకు తిరిగాము. ఇంకా అక్కడ ఆపాక వాష్రూమ్ కానీ వెళ్ళాము. ఈ బాబు ఫోన్ పిన్ అడిగాడు. ఇంకా అందులో పైన నేను మా పాప పడుకున్నాము, కింద దాంట్లో మా బాబు మా ఆయన పడుకున్నాడు. ఇంకా వాళ్ళు లేసారా లేరా, టాయిలెట్కి వెళ్ళారా అని అడుగుతున్నాను. ఇంకా వెళ్ళేసి వచ్చి పైకి వెళ్ళాను. ఇంకా నేను వాళ్ళు ఎవరు దిగలేదు. ఇంకా 6 నుండి 10:30 వరకు మాకు తిరగడమే అయింది హైదరాబాద్లో. ఎంత కష్టంగా బాబు, అనవసరంగా వచ్చామనుకున్నాం. ఫస్ట్ టైం ఇట్లా జరిగిందని. ఇంకా ఒక్క దగ్గర టీ తాపాడు. ఇంకా అప్పుడు కొంచెం ఇంకా మర్చిపోయి రిలాక్స్ అయ్యా. పోనీలో ఒక్కసారి తప్పు జరుగుతుంది. ఇంకా 3 దగ్గర తిప్పుతారండి. చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. ఆ లగేజ్ పట్టుకొని మేము బుక్ చేసుకుంటాం. 3 దగ్గర తిరగడం ఎంత కష్టమైన పని, అంత నిర్లక్ష్యం. ఇంకొక దగ్గర అట్టుకొని తీసుకొని తినేసి ఇది టీ ఏదో ఉంది అసలు. ఇద్దరు వేసి టీ తాగినాం, ఇద్దరు కూడా టెన్షన్ తీయం. ఇంకా అక్కడ పెట్టేసి హరీష్ తాగుతాడు, టీ తీసుకుని చక్కెర కొంచెం తీసుకుని మరీ అంత తీయని తాగడం ముందే వెళ్ళికి వస్తుంది. కానీ చాలా నిర్లక్ష్యం ఉంది బస్సు వల్లనైతే. ఇది మంచి బిజినెస్, మంచిగా రన్ చేసుకుంటుంది. మాకు ఎంత పెడుతున్నాం. మళ్ళీ నాదే కాదు, బస్సులో కూడా 2-3 బస్సు మాట్లాడారు. మీరు అది ఉంది ఏమనంటే నేను డ్రైవర్ని అక్కడ వెళ్ళి చెప్పుకోండి అంటుండే. ఎక్కడ చెప్పుకుంటాం. ఇంకా మళ్ళీ వేరే టీ తీసుకొని తాగి అప్పుడు ఇంకా మళ్ళీ బస్సులోకి వెళ్ళిపోయి ఇంకా అప్పుడు కొంచెం నా మైండ్ ప్రశాంతమైంది. బస్ దిగేసాము. అక్కడ క్యాబ్ వచ్చింది. క్యాబ్ రూమ్కి వెళ్ళడానికి మైసూర్లో దిగి క్యాబ్లో రూమ్కి వెళ్తున్నాము. బెంగళూరులో దిగాము, మైసూర్కి 3 గంటలు అంత చేసి మళ్ళీ క్యాబ్లో పోయాము. మొత్తానికైతే హోటల్ దగ్గరికి వచ్చాము, రూమ్ దగ్గరికి. ఇంకా రోజు
కష్టం. మధ్య మధ్య ఇట్లాంటి చిక్కులు వస్తే ఎంత కష్టం. ఇంకా రూమ్కి స్పీడ్కి తీస్తున్నారు, లాక్ తీస్తున్నారు. ఇంకా నేను ఎక్కువసేపు అట్లా నిలబడినాను. వెయిట్ చేస్తున్నాము. కీ ఇచ్చేసారు. ఇంకా రూమ్లోకి అయితే వచ్చేస్తున్నాము. వెళ్ళేటప్పుడు మాత్రం నాకైతే చాలా కష్టం అనిపించింది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏంద్రా దేవుడు అనుకొని ఇంకా రూమ్లోకి వచ్చాక అప్పుడు అమ్మయ్య అనిపించింది. ఆ బస్సులో అందరూ అదే అనుకోవడం, ఒకరు కాకపోతే ఒకరు ప్రాబ్లం. కష్టం కదా అట్లా. అమ్మాయి తలకాయ నొప్పి. ఇంకా రాత్రి నుండి నాకైతే ఒకటే టెన్షన్, ఒక్కరు వస్తే ఏంది పరిస్థితి, లేడీస్ వస్తే అని. వెళ్ళాం సామాన్యంగా, వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంది. కొంచెం మీరు జాగ్రత్త ఉండాలండి ట్రావెలర్స్ వాళ్ళు. మీరు బుక్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఏవైనా అన్నీ అడిగి 1కి 4 సార్లు అడిగి మరీ బుక్ చేసుకోండి. ఇట్లా కష్టం కదా, చాలా సఫర్ అవుతాం. హలో. ఇంకా ఫస్ట్ టైం ల్యాండ్లైన్ 15-20 సంవత్సరాల తర్వాత ల్యాండ్లైన్ మాట్లాడుతున్నాము వాళ్ళ ఇంట్లో ఉండి. అది గుర్తొచ్చింది, స్వీట్ మెమరీస్. అంటే వైఫై పాస్వర్డ్ ఏంటి అని అడుగుతున్నా హోటల్ వాళ్ళని. అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ల్యాండ్లైన్తో ఇప్పుడు మాట్లాడుతున్నా హోటల్ వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.